రెండో క్లాస్ పిల్లోడికి కూడా తెలుసు. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు శంకర? ప్రజెంట్ సోషల్ మీడియాలో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ని ఎలా ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి శంకర్ పేరుపై ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే వచ్చింది. మరీ ముఖ్యంగా గ్లోబల్ స్థాయి అందుకున్న రామ్ చరణ్కి సంబంధించిన మూవీను తెరకెక్కిస్తూ అసలు శంకర్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఏదో సింపుల్ సబ్జెక్టుల ముందుకు తీసుకెళ్లిపోవడం మెగా ఫ్యాన్స్కి కూడా మండించింది. అయితే ఆఖరి మూమెంట్లో మాత్రం సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసి కాస్తా కూస్తో సినిమాకి హైప్ వచ్చేలా చేసుకున్నాడు శంకర్. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ సపోర్ట్స్ మెగా ఫ్యాన్స్ తప్పిస్తే మిగతా ఎవరూ కూడా పాజిటివ్గా మాట్లాడుకోవడం లేదు. మరీ ముఖ్యంగా శంకర్ కథని బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాలో కథ ఏంటి? ఇలాంటి కథలు ఎన్నెన్నో ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ తెరకెక్కించేశారు. మరి నువ్వు ఏం కొత్తగా చూపించావు? ఒకప్పుడు ఒకే ఒకడు, అపరిచితుడు ఇలాంటి సినిమాలను తెరకెక్కించిన ఆ శంకర్ నేనా ఈ శంకర్ అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక నిజాయితీ గల ఆఫీసర్కి, అవినీతిపరుడైన మంత్రికి మధ్యన జరిగిన పోరాటమే ఈ స్టోరీ అన్న విషయం అందరికీ బాగా అర్థమైపోయింది. ఇలాంటి సినిమాలు ఇప్పటికే బోలెడు చూశాం. కొంచెం అటు ఇటుగా హాట్గా మారుద్దామనుకున్న శంకర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంతేకాదు, ఈ సినిమా చూసిన తర్వాత ఓల్డ్ శంకర్ని మిస్ అయిపోతున్నాం అంటూ కూడా జనాలు కామెంట్స్ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా మీమ్స్ అయితే ఓ రేంజ్లో అల్లాడించేస్తున్నారు. ఒకానొక సందర్భంలో శంకర్ పోకిరి ఒక్కడు సినిమాల మాదిరి తాను కమర్షియల్ సినిమా తీయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గేమ్ చేంజర్ సినిమాకి పోకిరి ఒక్కడు సినిమా ఏ రకంగా సెట్ కాదు అంటున్నారు జనాలు. అంతేకాదు